ఇస్కరియోతు యూదా గురించి ధ్యానిస్తుంటే 12 మంది శిష్యుల్లో ఈ యొక్క వ్యక్తికి మాత్రమే ధనాపేక్ష కలిగింది. ఈ యొక్క వ్యక్తి మాత్రం ప్రధాన యాజకుల దగ్గరికి కానీ, ఎవరు డబ్బులు ఇస్తారా, ఈ యొక్క వెండి నాణాలు ఎవరు ఇస్తారా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఈ 11 మంది ఆ యొక్క వ్యక్తితో ఒక్కరు కూడా పాలు పొందలేదు. ఆమేన్. అంటే వాళ్ళు దేవుణ్ణే వెంబడిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇస్కరియోతు యూదా లాంటి మనుషుల దగ్గర కానీ, నీ యొక్క విశ్వాసాన్ని చెడగొట్టే వ్యక్తుల దగ్గర కానీ నువ్వు చాలా జాగ్రత్త కలిగి నీ యొక్క భక్తిని కాపాడుకుంటూ నువ్వు విశ్వాసులకు జోడుగా ఉండాలి, అంతే, అవిశ్వాసులకి కాదు. నీకు ఆలోచన చెడగొట్టే వ్యక్తులు క్రైస్తవులైనా అన్యులైనా నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఈ యొక్క రోజుల్లో అయితే. ఆమేన్. ఎందుకంటే నువ్వు దేవునిలో ఎదిగే కొద్దీ నీ పక్కనున్న అవిశ్వాసులు ఎవరైనా ఉంటారో వాళ్ళు నీ యొక్క విశ్వాసాన్ని దిగజారుస్తూ ఉంటారు, అనేకమైన ఆలోచనలు పెట్టిస్తూ, లేనిపోయిన ఆలోచనలు కలిగి. ఒకసారి ఆలోచించండి, ఇస్కరియోతు యూదా ఒక్కడే ఉరి వేసుకున్నాడు, అందరు వేసుకున్నారా? లేదు.